హలో ఫ్రెండ్స్, నేను సౌజన్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్రో ప్లాంట్స్. నేను పాటింగ్ మిక్స్ వీడియో చేసేటప్పుడు నా చేతిలో ఉన్న ఈ బ్యూటిఫుల్ ప్లాంట్ని మీరు చూశారు కదా. సో నేను ఈరోజు ఈ క్యాలథియా ప్లాంట్స్ గురించి చెప్పాలనుకుంటున్నాను. అసలు ఈ క్యాలథియా ప్లాంట్స్ని ఎలాగ పెంచాలి, పెంచేటప్పుడు మనము తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇంకా వాటరింగ్ టెక్నిక్స్ ఏంటి, ఇంకా మేజర్గా ఈ ప్లాంట్స్ని పెంచేటప్పుడు మనం ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే లీవ్స్ టిప్స్ దగ్గర బ్రౌన్ అయిపోవడము, లేకపోతే లీఫ్ మొత్తం బ్రౌన్ అయిపోవడము, ఎల్లోగా మారిపోవడము, లీవ్స్ రాలిపోవడము, ఇంకా ప్లాంట్ చాలా నిర్జీవంగా తయారవడము జరుగుతూ ఉంటుంది. సో బేసికలీ ఇలా ఎందుకు అవుతాయి, వాటి రీజన్స్ ఏంటి, ఇంకా అలా కాకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అంతేకాకుండా ఈ ప్లాంట్ని మనం ప్రాపగేట్ ఎలాగ చేయాలి, ఇంకా ఎంత సన్లైట్ దీనికి అవసరము డైలీ, ఇంకా ఇలాంటి విషయాలు కూడా నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో ఎండ్ అయ్యే వరకు మీకు క్యాలథియా టైప్ ప్లాంట్స్ని ఎలాగ పెంచాలి అనేది క్లియర్ ఐడియా వస్తుంది. సో తెలుసుకుందామా అండి. క్యాలథియా ప్లాంట్స్ని మనము ప్రేయర్ ప్లాంట్స్ అని కూడా అంటారు. అండ్ నా దగ్గర ఉన్న వెరైటీ వచ్చేసి క్యాలథియా మెడాలియన్. ఇందులో ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి. బేసికలీ ప్లాంట్స్ వచ్చేసి రెయిన్ ఫారెస్ట్ ప్లాంట్స్ అనమాట. అంటే వీటికి ట్రాపికల్ క్లైమేట్ చాలా ఇష్టము. అండ్ ఈ లీవ్స్ చూసారా, లీవ్స్ కొన్ని పైకి, కొన్ని కిందికి, కొన్ని సైడ్కి తిరిగి చాలా డిఫరెంట్ వేస్లో ఉంటాయి. అండ్ వెనకాల పర్పుల్ కలర్తోని చాలా అట్రాక్టివ్గా ఉంటాయండి. మన నర్సరీలో తెచ్చుకునేటప్పుడు ఏంటంటే వాటిని దూరంగా చూస్తే అవి చాలా స్ట్రైకింగ్గా ఉంటాయి, బాగా నచ్చేసి మనం తెచ్చుకుంటాము. బట్ పెంచుకునేటప్పుడు డెఫినెట్గా కొంత ఇబ్బంది పడతాము. అసలు ఎలాగ ఇవి పెంచాలి అనేది ఒక కీ అనేది మీరు తెలుసుకుంటే వీటిని పెంచడం అనేది అంత కష్టమైతే కాదు. సో ఫస్ట్ వచ్చేసి దీనికి లైటింగ్ అండి. మోస్ట్ ఆఫ్ ద వెరైటీస్ ఎలా అంటే షేడ్ లవింగ్ ప్లాంట్సే. సో మనకి లో టు మీడియం ఇండైరెక్ట్ సన్లైట్లో ఇవి మంచిగా పెరుగుతాయి. కొన్ని వెరైటీస్కి మాత్రమే బ్రైట్ ఇండైరెక్ట్ సన్లైట్ అవసరము. మిగిలిన వాటన్నిటికీ మనము షేడ్స్లో పెట్టుకోవచ్చు. అంటే షేడ్ అంటే కంప్లీట్ చీకటి కాదు, మనం ఒక బుక్ ఓపెన్ చేస్తే చదువుకునే అంత వెలుతురు ఉండే ప్లేస్లో పెట్టుకుంటే మంచిగా ఉంటుందన్నమాట ఈ ప్లాంట్స్కి. ఒకవేళ క్యాలథియా ప్లాంట్ని డైరెక్ట్ సన్లైట్లో పెడితే కూడా లీవ్స్ అనేవి బ్రౌన్గా మారుతాయి అండ్ టిప్స్ అనేవి బ్రౌన్గా అయ్యి మాడిపోవడం జరుగుతుంది. సో డైరెక్ట్ సన్లైట్లో క్యాలథియా ప్లాంట్ని పెట్టద్దు, అది వన్ ఆఫ్ ద రీజన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం వాటరింగ్ చేసేటప్పుడు క్యాలథియాకి ఎలాంటి టెక్నిక్ యూజ్ చేయాలి అనేది మీకు చెప్తాను. నేను క్యాలథియా ప్లాంట్కి వచ్చేసేసి బాటమ్ వాటరింగ్ మెథడ్ యూజ్ చేస్తానండి. బాటమ్ వాటరింగ్ మెథడ్ అంటే ఏదైనా ఒక బకెట్ కానీ లేకపోతే ఒక టబ్ కానీ తీసుకొని అందులో వాటర్ పోయాలి. ఆ వాటర్లో మనము ఈ పర్టికులర్ క్యాలథియా ప్లాంట్ని పెట్టేసేయాలన్నమాట. అంటే కింద నుంచి వాటర్ సోక్ అయ్యేలా, కింద నుంచి వాటర్ క్యాపిలరీ యాక్షన్తో వేర్లు అనేవి పీల్చుకోవడం జరుగుతుంది. అండ్ మొక్కకి ఎంత అవసరమో అంత వాటర్ అనేది అందుతుందన్నమాట. అలాగ వాటర్ పోసి నేను ఆల్మోస్ట్ ఒక 10 minutes క్యాలథియా ప్లాంట్ని అలాగ పెట్టేస్తాను. క్యాలథియా ప్లాంట్కి యూజ్ చేసే వాటర్ కూడా ఎప్పుడైనా కానీ ఫిల్టర్డ్ వాటర్ ఉండాలి, లేకపోతే రెయిన్ వాటర్ ఉండాలి. రెయిన్ వాటర్ అనేది మనకు అవైలబుల్గా ఉండదు కదా ఇప్పుడు. సో నేనైతే ఫిల్టర్డ్ వాటర్ యూజ్ చేస్తానండి. మనం యూజ్ చేసే వాటర్లో ఎక్కువ ఫ్లోరైడ్స్, సాల్ట్స్ ఉన్నా కానీ లీవ్స్ అనేవి బర్న్ అవ్వడం జరుగుతుంది. అండ్ మనం వాటర్ ఎక్కువ పోసినా కానీ యాజ్ యూజువల్ నేను చెప్తూ ఉంటాను కదా, ఎప్పుడూ ఓవర్ వాటరింగ్ చేయొద్దు కుండీలో పెట్టుకునే మొక్కలకి. అలాగా మీరు ఒకవేళ ఓవర్ వాటరింగ్ చేసినా కానీ లీవ్స్ అనేవి ఎల్లోగా టర్న్ అవుతాయి అన్నమాట. అంటే క్యాలథియా ప్లాంట్కి బాటమ్ వాటరింగ్ అనేది బెస్ట్ టెక్నిక్. అండ్ ప్యూరిఫైడ్ వాటర్ యూజ్ చేయాలి, ఓకేనా. ఒక 10 minutes అయ్యాక మనము ప్లాంట్ని ఇలాగ బయట తీసుకొని మనం ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టేసుకోవచ్చు. సో ఇలాంటి బాటమ్ వాటరింగ్ టెక్నిక్ అనేది మనం యూజ్ చేస్తే బాగుంటుంది క్యాలథియా ప్లాంట్స్కి. ఇప్పటిదాకా నేను 2 reasons చెప్పానండి లీవ్స్ బ్రౌన్ అవ్వడానికి ఏంటి అనేది. ఇప్పుడు థర్డ్ అండ్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే మన గాలిలో, వాతావరణంలో తేమ శాతం అనేది చాలా తక్కువగా ఉన్నప్పుడు కూడా లీవ్స్ అనేవి బ్రౌన్ అయిపోతాయి, ఎస్పెషల్లీ క్యాలథియా ప్లాంట్స్కి. సో ఏంటంటే వాతావరణంలో తేమ, హ్యూమిడిటీ అనేది చాలా అవసరం ఈ ప్లాంట్స్కి. ఎందుకంటే బేసికల్లీ ఇవి రెయిన్ ఫారెస్ట్ ప్లాంట్స్, ట్రాపికల్ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ వీటికి చాలా అవసరం. కాబట్టి మనం అలాంటి అరేంజ్మెంట్ చేసుకుంటే లీవ్స్ అనేవి బ్రౌన్ కాకుండా ఉంటాయన్నమాట. బ్రౌన్ కానీ మొత్తం మాడిపోవడము, ఎండిపోవడము లాంటివి జరగకుండా ఉంటాయి. సో మనం ఎలాగ చేసుకోవాలి అంటే వాతావరణంలో, అంటే ప్లాంట్ చుట్టూ ఉన్న వాతావరణంలో హ్యూమిడిటీని ఎలాగ పెంచుకోవాలి అంటే, ఒకవేళ మీ దగ్గర ఇంకా ఇలాంటి క్యాలథియా ప్లాంట్స్ కనుక ఉంటే కనుక అన్నిటిని దగ్గర పెట్టేస్తే
వాటి నుంచి వచ్చే హ్యూమిడిటీ అనేది కొంతవరకు హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి పెబల్స్ ట్రే అరేంజ్ చేసుకోవడం అండి. పెబల్స్ ట్రే ఎలా అరేంజ్ చేసుకోవాలి అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఈ వీడియోలో చూపించినట్టు ఒక ప్లేట్ తీసుకొని అందులో మీరు పెబల్స్ వేసుకోవాలి. పెబల్స్ వేసుకొని అందులో కొంతవరకు వాటర్ పోయాలన్నమాట. వాటర్ ఎంత పోయాలి అంటే ఈ పెబల్స్ అనేవి హాఫ్ మాత్రమే మునగాలి. ఇదిగో ఇలాగ వీడియోలో చూపించినట్టు హాఫ్ మునిగేంత వరకు పోసుకొని మీరు మన ప్లాంట్ ఏదైతే ఉంటుందో ఆ ప్లాంట్ని, ఆ కుండీని ఆ పెబల్స్ ట్రే మీద పెట్టాలి. ఇప్పుడు నేను హాఫ్ మాత్రమే ఎందుకు చెప్తున్నాను అంటే, ఒకవేళ మీరు ఫుల్ వాటర్ పోసారు అనుకోండి, ఫుల్ వాటర్ పోస్తే కింద నుంచి ఎప్పటికీ మాయిశ్చర్ అనేది మొక్కకు అందుతూనే ఉంటుంది అండ్ రూట్ రాట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎప్పుడు కూడా పెబల్స్ అనేవి ఇలాగ హాఫ్ మాత్రమే మునగాలి. అలాగ పోసుకొని అందులో మనము కుండీని ప్లేస్ చేసుకోవాలి. చేసుకుంటే ఏమవుతుందంటే ఈ వాటర్లో ఉన్న తేమ ఆవిరయ్యి ఆ తేమ అనేది మొక్క చుట్టూ ఏర్పడి ఆ హ్యూమిడిటీ వాతావరణం అనేది మొక్కకి నచ్చుతుంది అండ్ లీవ్స్ అనేవి బ్రౌన్ కాకుండా కొంతవరకు హెల్ప్ చేస్తుంది అన్నమాట. ఇదే కాకుండా మనం ఈ ప్లాంట్కి వారంలో 2 సార్లు స్ప్రే కూడా చేస్తూ ఉండాలన్నమాట. సేమ్ ప్యూరిఫైడ్ వాటర్ యూజ్ చేసేసి మనము లీవ్స్ పైన స్ప్రే చేస్తూ ఉంటే ఆ ప్లాంట్కి మంచి హ్యూమిడిటీ అందుతూ ఉంటుంది. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసేసి హ్యూమిడిఫైయర్ అండి. హ్యూమిడిఫైయర్ యూజ్ చేసేసి మన వాతావరణంలో ఉన్న తేమని ఇంక్రీజ్ చేయొచ్చు అనమాట. ఇలాంటి బ్రౌన్ టిప్స్ని అవాయిడ్ చేసుకోవచ్చు. బట్ నా మొక్కకైతే హ్యూమిడిఫైయర్ ఇలాంటివి ఏమీ లేకుండా పెబల్స్ ట్రేతోని కంటిన్యూస్ మిస్టింగ్తోని చాలా మంచిగా హెల్తీగా పెరుగుతుందండి. సో మీకు కనిపిస్తుంది కదా వీడియోలో, ఇది చాలా హెల్తీగా ఉంది యాక్చువల్లీ క్యాలథియా ప్లాంట్. నెక్స్ట్ ఈ లీవ్స్ మీద కూడా మనది క్యాలథియా ప్లాంట్ లీవ్స్ మీద డస్ట్ అనేది ఎక్కువ పడుతూ ఉంటుందండి. సో ఆ డస్ట్ని మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి. మంచి కాటన్ క్లాత్ తీసుకొని నార్మల్ ఫిల్టర్డ్ వాటర్ యూజ్ చేసేసి క్లీన్ చేయడము ఈ వీడియోలో చూపించినట్టు. లేదు అని అంటే మనము నిమ్మకాయ వాటర్, కొంచెం నిమ్మరసం చల్లేసి కొంచెం ఒక 4-5 డ్రాప్స్ ఆ వాటర్తోని కూడా మనం క్లీన్ చేస్తూ ఉండొచ్చు అనమాట. అప్పుడు లీవ్స్ అనేవి ఫ్రెష్గా ఉంటాయి, డర్ట్ ఫ్రీగా, చాలా హెల్తీగా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ క్యాలథియా పాటింగ్ మిక్స్ వచ్చేసి ఇది ఇందాక చెప్పుకున్నాం కదా, ఇది మన ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ ప్లాంట్ అని. సో ఇది బేసికలీ మాయిస్ట్ లవింగ్ ప్లాంట్స్ ఉంటాయండి. సో మనం యూజ్ చేసే పాటింగ్ మిక్స్లో కూడా మాయిస్ట్ ఉండేలాగా చూసుకోవాలన్నమాట. వాతావరణంలో హ్యూమిడిటీ ఉండాలి అండ్ యూజ్ చేసే పాటింగ్ మిక్స్లో మాయిశ్చర్ హోల్డింగ్ కెపాసిటీ ఉండాలి. సో మనము 1 పార్ట్ కోకోపీట్, 1 పార్ట్ పర్లైట్, 1 పార్ట్ వర్మిక్యులైట్ అండ్ 1 పార్ట్ వచ్చేసి కంపోస్ట్, లీఫ్ కంపోస్ట్. కానీ ఒకవేళ మన దగ్గర లీఫ్ కంపోస్ట్ లేకపోతే నార్మల్ కంపోస్ట్ విత్ కౌ మాన్యూర్ అంటే అది హాఫ్, నార్మల్ వర్మీ కంపోస్ట్ ఆర్ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ హాఫ్ అండ్ కౌ మాన్యూర్ హాఫ్ యూజ్ చేస్తే బాగుంటుంది. అండ్ కొంత శాండ్. సో అది పర్ఫెక్ట్ పాటింగ్ మిక్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనము 3-4 మంత్స్కి ఒకసారి ఒక గుప్పెడు కంపోస్ట్ అనేది యాడ్ చేస్తూ ఉంటే బాగుంటుంది సాయిల్కి. ఏంటంటే కావాల్సిన న్యూట్రిషన్స్ అన్నీ అందుతాయి. కెమికల్ ఫెర్టిలైజేషన్ అనేది ఎప్పుడు కూడా క్యాలథియా ప్లాంట్స్కి చేయకపోతే బెస్ట్. బేసికల్లీ ఇవి చాలా సెన్సిటివ్ ప్లాంట్స్. సో మనము అవాయిడ్ చేయాలన్నమాట కెమికల్ ఫెర్టిలైజేషన్. నెక్స్ట్ క్యాలథియా ప్లాంట్ ప్రాపగేషన్ వచ్చేసి మనము త్రూ డివిజన్ మనము కొత్త మొక్కల్ని తెచ్చుకోవచ్చండి. పక్కన వచ్చే పిలకల్ని తీసి మనము కొత్త మొక్కలనైనా పెట్టుకోవచ్చు. లేదు అని అంటే మనము ప్లాంట్ని డివైడ్ చేసైనా కానీ కొత్త మొక్కల్ని తయారు చేసుకోవచ్చు. ప్రాపగేషన్ వచ్చేసి ప్లాంట్కి ఈజీనే అండి. బట్ మెయింటెనెన్సే కొంచెం మీడియం టు హై మెయింటెనెన్స్ ప్లాంట్ కింద చెప్పుకోవచ్చు అనమాట. సో క్యాలథియా ప్లాంట్ లీవ్స్ అనేవి బ్రౌన్గా కాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అనేది మీకు క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి చెప్తాను. ఫస్ట్ వచ్చేసేసి డైరెక్ట్ సన్లైట్లో పెట్టి ఉంటే అందులోంచి తీసేయాలి. నెక్స్ట్ వాటర్ అనేవి ఫిల్టర్డ్ వాటర్ లేదా రెయిన్ వాటర్ యూజ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ప్లాంట్ చుట్టూ మంచి హ్యూమిడిటీ ఉండేలాగా చూసుకోవాలన్నమాట. సో క్యాలథియా ప్లాంట్ని ఎలా పెంచాలి, ఇంకా ప్రాపగేట్ ఎలా చేయాలి, వాటరింగ్ టెక్నిక్స్ ఏంటి, ఇంకా చుట్టూ హ్యూమిడిటీ వచ్చేలాగా ఎలాగ చేయాలి అనేది మీకు క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గ్రో ప్లాంట్స్. థ్యాంక్ యూ.